హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి కారాబాత్ చేసుకుందామండి. ముందుగా దీనికి కావాల్సింది చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. చట్నీ కోసము ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి, అలాగే ఒక పావు కప్పు పుట్నాలు, ఒక పావు కప్పు వేయించుకున్న పల్లీలు, అలాగే ఒక అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లిపాయలు పొట్టు తీసినాయి, అలాగే కొంచెం చింతపండు, మన కారానికి సరిపడినంతగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ఒక కప్పు కొత్తిమీర, అలాగే ఇందులో కొంచెం 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడినంత దొడ్డుప్పు వేసుకోవాలి. నేను ఉప్పు వేస్తున్నాను, దొడ్డుప్పు, ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, వీటిని మనం చట్నీ ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో మెత్తగా అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇది బెంగళూరు స్టైల్ రెసిపీ అండి, చాలా ఫేమస్ ఈ కారాబాత్ చట్నీ అనేది. ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందాము చట్నీకి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక పావు టీ స్పూను మినప్పప్పు, పావు టీ స్పూను శనగపప్పు తీసుకున్నాను. ఇది కొంచెం వేయించుకోవాలి, కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను ఆవాలు వేసుకోవాలి, అలాగే ఒక పావు స్పూను జీలకర్ర. ఆవాలు కొంచెం మనకు చిటపటమనాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ తాలింపుని ఇందులో కలిపేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఉప్మా చేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. వేరే ప్యాన్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక 6 స్పూన్ల వరకు, టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. మనకు ఉప్మా కాబట్టి నూనె ఎక్కువగా ఉండాలి. ఇది కొంచెం వేడవ్వాలి. ఇప్పుడు ఒక టీ స్పూను శనగపప్పు, అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు, ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాము, అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర. ఇప్పుడు పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇవి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. కొంచెం మనకు ఉల్లిపాయలు, మిరపకాయలు కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇది కొంచెం వేగాయి కదా, ఇందులో ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీ వేసుకుంటున్నాను, అలాగే ఒక పావు కప్పు వరకు క్యారెట్ ముక్కలు, ఒక పావు కప్పు బీన్స్ ముక్కలు, చిన్నగా నేను ఇక్కడ అల్లము తురిమేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా
ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇది ఒక 3-4 నిమిషాలు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగా 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి. తీసుకొని ఒక 3-4 నిమిషాలు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి, కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకు ఉప్మా రవ్వ అంతా మాడిపోతుంది. ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, దీనికి అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్లు తీసుకొని వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం వేగింది కదా, టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇది కూడా ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది వేగిపోయింది, మనకు టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాము. నీళ్ళు వేడి చేసిన నీళ్ళు వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. 1 కప్పుకి 4 కప్పుల వాటర్ వేసుకొని వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి, రుచికి సరిపడినంత. 1 స్పూన్ వరకు అయితే నేను ఇక్కడ వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా ఇందులో స్పెషల్ ఏంటంటే వాంగిబాత్ పౌడర్ అండి. ఇది నేను 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. వేసి ఇది ఒకసారి కలిపేసుకోవాలి. ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుందాము. మూత తీసుకున్నాము. మనకు కారాబాత్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు, 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 కాజు తీసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కారాబాత్లో కలుపుకోవాలి. కలిపేసుకొని ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. మన కారాబాత్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు వేడి వేడిగా కారాబాత్ రెడీ అయిపోయిందండి. మనం ఒక ప్లేట్లో తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో చట్నీ వేసుకొని తినేయడం అండి. బెంగళూరులో చాలా ఫేమస్ ఈ రెసిపీ.
కారాబాత్ విత్ చట్నీ సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.